వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. ముందుగా ప్రేక్షకులందరికీ హ్యాపీ హోలీ. సో ఈ కలర్ఫుల్ డే రోజు మన హెల్దీ అండ్ టేస్టీలో కలర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి కలర్ఫుల్ రెసిపీస్ చేస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. హ్యాపీ హోలీ పల్లవి. థ్యాంక్ యూ. హ్యాపీ హోలీ లాస్య. థ్యాంక్ యూ. ఈటీవీ లైవ్ ప్రేక్షకులందరికీ హ్యాపీ హోలీ. ఓకే, సో కలర్ఫుల్ డే అనమాట. ఇవాళ అందరూ ఫుల్ హ్యాపీగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు కలర్స్ పూసుకుంటూ అలా ఎంజాయ్ చేస్తుంటారు. బట్ సేఫ్ కలర్స్ తీసుకోవాలి, ఆర్గానిక్ కలర్స్. అండ్ రెసిపీస్ అనేవి ఎలా చేసుకుంటే బాగుంటుంది ఏదైనా ఫెస్టివల్కి? సో హోలీ అంటేనే ఫెస్టివల్ ఆఫ్ కలర్స్ అండ్ ఫెస్టివల్ ఆఫ్ లవ్. అండ్ మనం యూస్ చేసే రెసిపీస్ కూడా విజువల్ ట్రీట్ బాగుండాలంటే అది కలర్ఫుల్గా ఉంటేనే ఆ విజువల్ ట్రీట్ అనేది బాగుంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకి విజువల్ ట్రీట్ చక్కగా ఉండాలి. అప్పుడే వాళ్ళకి తింటున్నప్పుడు ఆ స్టిమ్యులైజేషన్ అనేది ఉంటుంది ఇంకా తినాలని. సో ఎప్పుడు మన లైఫ్లో కలర్స్ ఉండేటట్టుగా మన ఫుడ్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటే చాలా హ్యాపీగా తింటారు కూడా. సో అలా లైట్గా కలర్స్ అండ్ కొంచెం లవ్ని స్ప్రింకిల్ ఆన్ చేస్తే పర్ఫెక్ట్ డిష్ అయిపోతుంది. సో ఇవాళ ఎలాగో పార్టిసిపెంట్ స్పెషల్ కాబట్టి ఫస్ట్ పార్టిసిపెంట్ని పిలిచేద్దాం. ఓకే, లెట్స్ వెల్కమ్ నీలిమ గారు. హాయ్ నీలిమ గారు. హాయ్ లాస్య. సో హ్యాపీ హోలీ. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. తను మా న్యూట్రిషనిస్ట్ పల్లవి. హాయ్ పల్లవి. హ్యాపీ హోలీ. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ. సో మా కలర్ఫుల్ డే రోజు మా షోకి వచ్చేసారనమాట. సో ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. సో ఏ కైండ్ ఆఫ్ రెసిపీస్ వంటలు చేస్తూ ఉంటారు? అన్ని రకాలు చేస్తాను. సో నాన్ వెజ్ అండ్ వెజ్ రెండు చేస్తుంటారు. ఇవాళ హోలీ రోజు వచ్చారు కాబట్టి ఏదైనా కలర్ఫుల్ డిష్తో వచ్చారా? ఏంటి కాంబినేషన్ ఇది? యాపిల్ డ్రై ఫ్రూట్ కీర్. ఓకే, సో యాపిల్ డ్రై ఫ్రూట్ కీర్. సో కలర్ఫుల్గానే ఉంటుంది. అంటే కీర్ స్వీట్ అనగానే అసలు చాలా ఇష్టం అందరికీ. స్వీట్ టూత్. నేనైతే సూపర్గా తింటాను. నేను కూడా అవే తింటాను. స్వీట్స్ తింటాను. అయినా కానీ ఇంత సన్నగా ఉన్నారంటే మిమ్మల్ని ఏదో టిప్ అడగల తర్వాత వెళ్ళేము కదా. డెఫినెట్లీ. అండ్ కాంబినేషన్ ఎలా ఉంది? కాంబినేషన్ అయితే చాలా సూపర్గా ఉంది. బికాస్ పండగ రోజు కూడా చాలా హెల్తీగా తినాలని అందరూ అనుకుంటారు. అండ్ స్వీట్ వచ్చేసి చాలా మ్యాండేటరీ, తప్పకుండా చేసుకుంటారు. అందులో కూడా అండ్ ఫ్రూట్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ తను యాడ్ చేస్తున్నారు కాబట్టి చాలా ఎక్సలెంట్ న్యూట్రిషనల్ వాల్యూ ఉన్న స్వీట్ అని చెప్పొచ్చు. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వావ్. సో ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేసారు. యాపిల్, డ్రై ఫ్రూట్స్ అండ్ పౌడర్ ఏదో కనిపిస్తుంది. డ్రై ఫ్రూట్స్ పౌడర్. వావ్, సూపర్. అండ్ పాలు చాలా నిజంగానే చాలా టేస్టీగా ఉండబోతుంది. ఇంగ్రీడియంట్స్ అన్నీ టేస్టీగా ఉంటాయి అనమాట. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాము. స్టార్ట్. సో స్టవ్ అయితే ఆన్ చేస్తున్నాను. ఓకే. సో ఫస్ట్ ఏం వేస్తున్నారు? ఫస్ట్ గీ వేద్దాము. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. ఓకే, ఇవి కొద్దిగా వేగాలి కదా. వేగాలి. సో ఇంకా ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? హాబీస్ ఏమైనా? కొత్త వంటలు ట్రై చేస్తూ ఉంటాను. ఓకే, సో సూపర్. సో ఇది కూడా కొంచెం డిఫరెంట్ రెసిపీనే యాక్చువల్గా. ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసి స్వీట్. పర్ఫెక్ట్. ఏది ఇంట్రెస్ట్ మీకు బాగా? లైక్ కుకింగ్ కాకుండా ఏదైనా బుక్స్ రీడింగ్ కానీ లేకపోతే ఇంకేమైనా? బుక్స్ బాగా చదువుతాను. ఓకే, సో ఏ కైండ్ ఆఫ్ బుక్స్ చదువుతారు? ఇవి వివేకానంద బుక్స్, అవి బాగా చదువుతాను. సో పీస్ఫుల్గా ఉంటే ఇలా పీస్ఫుల్గా ఉంటుంది అంతేనా చూడ్డానికి? ఓకే. ఓకే, సో తర్వాత ఇవి వేగినవి తీసేసుకుందాము. ఓకే, ఇచ్చేసాను, నేను తీసేస్తాను. సో నెక్స్ట్ యాపిల్ ముక్కలు వేసుకోవాలి. ఓకే, వేసేసేయండి. సో చాలా మందికి చిన్నపిల్లలకి యాపిల్ కొద్దిగా ఉడకబెట్టి కూడా ఇస్తూ ఉంటారు కదా లైట్గా. ఇది కూడా తురుముకొని కూడా వేసుకోవచ్చు. తురిమి కూడా వేసుకోవచ్చు. పర్ఫెక్ట్. ఓకే, సో నెక్స్ట్ ఏం చేద్దాం మరి? ఇప్పుడు పాలు కాగబెట్టుకుందాము. ఓకే, సో వేరే ప్యాన్లో కాగబెట్టుకుందాం. ఓకే. పాలు బాయిల్ చేసే తీసుకొచ్చాను ఒకసారి. ఇప్పుడు మరిగించుకుందాము. ఓకే. సో ఎక్కువ స్వీట్స్ ఇందాకే చెప్పారు, స్వీట్స్ అంటే ఎక్కువ ఇష్టం కదా. సో మరి ఎవ్రీ డే స్వీట్స్ తింటారా లేకపోతే క్వాంటిటీ మెయింటైన్ చేస్తారా ఫ్రీక్వెంట్గా తింటూ?
అంటే లేకపోతే దాని మీద అంత ఉండదు కానీ ఉంటే మాత్రం తింటూనే ఉంటా. ఓకే. సో మరుగుతున్నాయి. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇలాచీ పొడి వేద్దాము. ఓకే. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ పొడి వేద్దాము. అండ్ పిస్తా, బాదం, క్యాష్యూ, సో ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలి. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? ఇప్పుడు కుంకుమ పువ్వు వేస్తున్నాం. ఓకే. కొద్దిగా కలర్ఫుల్గా ఉండాలి ఈ కలర్ఫుల్ డే రోజు. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు కండెన్స్డ్ మిల్క్ వేద్దాము. ఓకే. ఓకే. సో కండెన్స్డ్ మిల్క్ కూడా వేసేసాము. నెక్స్ట్ ఇప్పుడు బెల్లం వేద్దాం. ఓకే. సో టేస్ట్కి తగ్గట్టు యాపిల్ చూసుకొని స్వీట్గానే ఉంటుంది కదా, కొంచెం వేసుకుందాం. ఓకే. ఓకే, డన్. సో స్వీట్స్ ఎక్కువ తింటాను అంటున్నారు కదా, మరి స్వీట్స్ ఎక్కువ వండుకుంటూ ఉంటారా లేకపోతే హాట్ కూడా, అంటే నాన్ వెజ్ వెజ్ ఇలాగా ఏమైనా ట్రై చేస్తూ ఉంటారు? స్వీట్స్ ఎక్కువ చేస్తాను, నాన్ వెజ్లో కూడా వెరైటీస్ ఎక్కువ చేస్తాను. ఓకే. సో ఇంట్లో వాళ్ళకి ఏది ఇష్టం బాగా? నేను చేసే వాటిలో చికెన్ బిర్యానీ బాగా ఇష్టం. ఓకే. అది కూడా కొంచెం డిఫరెంట్ వేలో చేస్తారేమో, అంతేనా? ఓకే, పర్ఫెక్ట్. సో దమ్ చేస్తాను, బాగా చేస్తాను. దమ్ బిర్యానీ చేస్తాను. దమ్ బిర్యానీ ఎగ్జాక్ట్ రెస్టారెంట్ స్టైల్ అయినా మొత్తం. ఓ సూపర్. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకుందాము. ఓకే. యాపిల్ ముక్కలు కూడా యాడ్ చేసేద్దాం. ఓకే, పర్ఫెక్ట్. ఓకే. సో ఇంకా సర్వ్ చేసుకోవడమే కదా? అంతే. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం. ఓకే, యా, యాడ్ చేసేసాం. ఓకే లాస్యా, కీర్ రెడీ అయిపోయింది. ఓకే. యమ్మీ యమ్మీ యాపిల్ డ్రై ఫ్రూట్స్ కీర్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. యాపిల్ డ్రై ఫ్రూట్స్ కీర్ కి కావాల్సిన పదార్థాలు: యాపిల్ 1, పాలు 1/2 లీటర్, బెల్లం కొద్దిగా, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కండెన్స్డ్ మిల్క్ కొద్దిగా, కుంకుమ పువ్వు చిటికెడు. యాపిల్ డ్రై ఫ్రూట్స్ కీర్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకొని పక్కన ఉంచాలి. అదే పాన్ లో యాపిల్ ముక్కలు వేసి వేయించాలి. పాన్ లో పాలు పోసి మరగనివ్వాలి. దీనిలో యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ పొడి, కుంకుమ పువ్వు, కండెన్స్డ్ మిల్క్, బెల్లం వేసి మరగనివ్వాలి. తర్వాత వేయించిన యాపిల్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ యాపిల్ డ్రై ఫ్రూట్స్ కీర్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాము. ఓకే. చాలా చాలా యమ్మీగా ఉంది. స్వీట్ కూడా ఎక్కువ లేదు, పర్ఫెక్ట్గా ఉందన్నమాట. హ్యాపీగా అందరు తినొచ్చు. అండ్ కలర్ఫుల్గా ఉంది. ఓవరాల్గా పర్ఫెక్ట్ డిష్. కీర్ అనగానే చాలా మంది ఫేవరెట్ కూడా, అండ్ ఇది తిన్నారంటే మాత్రం వాళ్ళ ఫేవరెట్ లిస్ట్లో ఫస్ట్ ఆప్షన్ ఇదే ఉంటుంది. నిజంగా చాలా సూపర్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ నీలిమ గారు. ఒక యమ్మీ రెసిపీని మాకు అండ్ వ్యూవర్స్కి పరిచయం చేశారు. అందులోనూ హోలీ రోజు చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట. థ్యాంక్స్ అలాట్. ఓకే, బాయ్ అండి. బాయ్. ఓకే. సో కీర్ చాలా యమ్మీగా ఉంది, డెలీషియస్ అనమాట. సో హ్యాపీగా ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చు విత్ ఆల్ హెల్దీ ఇంగ్రీడియంట్స్. అవును. సో మరి నీ రెసిపీ ఏంటి? సో ఇది నార్త్ సైడ్ హోలీ స్పెషల్ డ్రింక్ అనమాట. ఓకే. సో రెసిపీ నేమ్ వచ్చేసి తండై. ఓకే. సో డ్రింక్ అనగానే అందరికీ చాలా ఇష్టం యాక్చువల్గా. స్పెషల్ డ్రింక్స్, అకేషన్స్ అండ్ ట్రెడిషనల్ డ్రింక్స్ చాలా ఇష్టపడుతూ ఉంటారు. సో తండై ఎలా ఉంటుందో చూడాలి. మరి ఇంగ్రీడియంట్స్ వచ్చేసావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తీసుకొస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను.
ఓకే, సో పేరు తండై అన్నావు కాబట్టి ఇంగ్రీడియంట్స్ కూడా సస్పెన్స్ రివీల్ చేయలేదు అనమాట. బట్ చాలా బ్యూటిఫుల్గా అండ్ డెలీషియస్ ఇంగ్రీడియంట్స్ అన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, రోజ్ పెటల్స్, సోంపు, కొద్దిగా పెప్పర్. సో మరి స్టార్ట్ చేసేద్దాము. ఓకే ఓకే, సో స్టవ్ ఆన్ చేసేస్తున్నాం. ఓకే, ముందుగా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా జస్ట్ డ్రై రోస్ట్ చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ బాదం, సో చాలా డ్రై ఫ్రూట్స్ యూస్ చేస్తున్నాము అండ్ క్యాష్యూ కూడా యూస్ చేస్తున్నాం. సో న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా కొంచెం ఏమైనా ఆల్టర్ అవుతాయి, ఎందుకంటే మనకు ఎక్కువ డ్రై ఫ్రూట్స్ యూస్ చేస్తున్నాము, పాలు అండ్ కొద్దిగా ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా. సో దాని గురించి ఎలా బ్యాలెన్స్ చేయాలి? సో ఏంటి అంటే అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా మనము అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్ని డ్రై ఫ్రూట్స్ కలిపి తీసుకోవాలి అని చెప్తూ ఉంటాము. సో ఎందుకంటే ఇందులో చెడు కొలెస్ట్రాలే కాదు మంచి కొలెస్ట్రాల్ని పెంచే బెనిఫిట్స్ కూడా ఉంటాయి కాబట్టి. అండ్ ఈ డ్రింక్ వచ్చేసి మనం స్పెషల్లీ హోలీ రోజే తీసుకుంటారు. అండ్ ఇక్కడ మన సైడ్ సౌత్ ఇండియా సైడ్ అయితే ఇవన్నీ కలిపి మనం లడ్డూస్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, సో ఇది ఎప్పుడైనా వీక్లీ వన్స్ అలా అన్ని డ్రై ఫ్రూట్స్ కలిపి తీసుకోవడం చాలా మంచిది. ఓకే, పర్ఫెక్ట్. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి? నెక్స్ట్ పిస్తా. ఓకే, సో నెక్స్ట్ ఇంకా మనం వేసేద్దాం. తర్వాత క్యాషూ, కాజు, ఆ తర్వాత మస్క్ మిలాన్ సీడ్స్ ఒక స్పూన్. అలాగే ఇందులో కొంచెం పెప్పర్ కూడా యాడ్ చేస్తున్నాం, మిరియాలు, కొంచెం సోంపు, కొంచెం రోజ్ పెటల్స్, అలాగే కొంచెం గసగసాలు కూడా, ఇలాచి కూడా కొంచెం. సో హోలీ స్పెషల్ అంటున్నావు, సో వేడివేడిగా తీసుకుంటారా ఈ డ్రింక్, లేకపోతే కొంచెం కూల్గానే తీసుకుంటారా? మోస్ట్లీ 80 to 90% అయితే దీన్ని కూల్గానే తీసుకుంటారు. అండ్ టేస్ట్ కూడా అలాగే బాగుంటుంది యాక్చువల్లీ. కొంతమంది దీన్ని కొంచెం అలాగే తీసేసుకుంటారు. సో హాట్గా ఇష్టం ఉన్న వాళ్ళు అలానే తీసేసుకుంటారు, లేదంటే కూల్గా తీసుకుంటారు. పర్ఫెక్ట్. సో చక్కగా వేగిపోయాయి. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి దాన్ని మిక్సీ పట్టేయాలి. ఓకే, ఓకే, సో మిక్సీ పట్టేసాం. నెక్స్ట్ స్టెప్? నెక్స్ట్ మనం పాలు. సో పాలు వేడి చేసుకోవాలి. పాలు వేడి చేసుకుందాం. సో ఆల్రెడీ నువ్వు కొద్దిగా బాయిల్ చేసి తీసుకొచ్చా? కొద్దిగా బాయిల్ చేసి తీసుకొచ్చాను. సో మరి హోలీ స్పెషల్ కాబట్టి ఎన్ని డ్రింక్స్ అయినా తీసుకోవచ్చా ఇది, లేకపోతే ఇందులో కూడా క్వాంటిటీ రెస్ట్రిక్ట్ చేసుకోవాలా ఆ రోజు? సో మనం డ్రై ఫ్రూట్స్ చాలా మిక్స్ చేసాం ఇందులో. అదేంటి అంటే అందులో కూడా కొంచెం ఫ్యాట్ని పెంచేది ఉంటుంది కాబట్టి ఒక 2 glasses లైక్ 300 to 400 ml వరకు తీసుకోవచ్చు. ఓకే, పర్ఫెక్ట్. సో ఏ టైంలో తీసుకుంటే బెటర్ అంటావు? యూజువల్గా ఈవినింగ్ టైమ్స్ అలా. సో ఈవినింగ్ టైమ్స్ లైక్ మనం బీవరేజెస్ ఎక్కువగా ఈవినింగ్ టైమ్స్ లేదంటే మార్నింగ్ 10-30 టైమ్స్ అలా ప్రిఫర్ చేస్తాం కదా, ఆ టైంలో తీసుకుంటే బెటర్. ఓకే, సో ఇవాళ అయితే చక్కటి 2 రెసిపీస్ సూపర్గా ఉన్నాయి హోలీ స్పెషల్ కాబట్టి. తను చేసిన కీర్ కూడా కాంబినేషన్ బాగుంది, యాపిల్స్ అండ్ డ్రై ఫ్రూట్, అండ్ ప్రిపరేషన్ ప్రాసెస్ కూడా చాలా సూపర్గా ఉంది. అండ్ ఇది కూడా కొంచెం డిఫరెంట్ అనమాట ఇవాళ. ఓకే, సో నెక్స్ట్ ఇందులో కొంచెం బ్రౌన్ షుగర్ యాడ్ చేద్దాం. ఓకే, సో దీని రీప్లేస్మెంట్లో మనం కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, యా. నెక్స్ట్ అలాగే ఈ పౌడర్. ఓకే, సో మన ఉన్న క్వాంటిటీని బట్టి సో ఎక్కువగా లిక్విడ్ ఫామ్లో రావాలి కాబట్టి చూసుకుంటూ వేయాలి. ఇందులోనే కొంచెం కుంకుమ పువ్వు కూడా యాడ్ చేద్దాం. యూజువల్గా అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే అనమాట. సో చక్కగా మనం అవన్నీ ఒక చోటికి తీసుకొచ్చి ఏం వేసుకోవాలి, ఎలాంటి కాంబినేషన్ యూస్ చేయాలి అనేది. బట్ ఇదైతే డెఫినెట్లీ అన్ని ఇంగ్రీడియంట్స్ దొరుకుతాయి కాబట్టి హోలీ స్పెషల్ రోజు అందరూ తప్పకుండా చేసుకోవచ్చు ఇవాళ. సో ఓకే పల్లవి, సో యమ్మీ డ్రింక్ థండై రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకున్నావు మరి? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం.
నెక్స్ట్ కొంచెం రోజ్ పెటల్స్తో గార్నిష్ చేద్దాం. ఎలాసియా తండై రెడీ అయిపోయింది. సో థండై డ్రింక్ అయితే రెడీ అయిపోయింది. బట్ ఇది కొంచెం చల్లార్చుకొని తాగితే ఇంకా టేస్టీగా ఉంటుందని పల్లవి చెప్పింది కదా. సో ఈలోపు కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. థండైకి కావాల్సిన పదార్థాలు: బాదం పప్పు 1/2 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, గసగసాలు 2 టేబుల్ స్పూన్లు, మిరియాలు 1 టేబుల్ స్పూన్, సోంపు 1 టేబుల్ స్పూన్, ఎండు గులాబీ రేకులు కొద్దిగా, యాలకులు 4, పాలు 1/2 లీటర్, పంచదార 1/2 కప్పు, కుంకుమ పువ్వు చిటికెడు, మిలన్ సీడ్స్ కొద్దిగా, పిస్తా కొద్దిగా. థండై తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో బాదం పప్పు, పిస్తా, జీడిపప్పు, మిలన్ సీడ్స్, మిరియాలు, సోంపు, ఎండు గులాబీ రేకులు, గసగసాలు, యాలకులు వేసి వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో పాలు పోసి బ్రౌన్ షుగర్ వేసి మరగనివ్వాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి తరువాత కుంకుమ పువ్వు వేసి మరి కాస్త మరగనివ్వాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకొని ఎండు గులాబీలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ థండై రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసిద్దామా? ఓకే. చాలా ఎక్సలెంట్గా ఉంది. అండ్ రెఫ్రిజిరేట్ చేసి కూడా ఇంకాస్త చల్లగా తీసుకోవచ్చు. సూపర్గా ఉంది. అండ్ చాలా మంచి అథెంటిక్గా అనిపిస్తుంది అన్నమాట. హోలీ స్పెషల్ కాబట్టి ట్రెడిషనల్ డిష్ ఏదైనా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఆథెంటిసిటీ ఆరా తెలుస్తుంది. ఎక్సలెంట్ ఉంది. అండ్ కొంచెం ఫ్లేవర్ వచ్చేసి మనం బాదం మిల్క్ తాగితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. అండ్ దాంతో పాటు మనం రోజ్ పెటల్స్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఆ రోజ్ పెటల్స్ ఒక ఫ్లేవర్. సో ప్రతిదీ కూడా తెలుస్తుంది అనమాట. మనం యాడ్ చేసిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ ఫ్లేవర్ తెలుస్తుంది. సో 2 రెసిపీస్ చాలా చాలా బాగున్నాయి. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్తా? ఓకే. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి యాపిల్ డ్రై ఫ్రూట్స్ కీర్. యాపిల్ వచ్చేసి మనం ఎప్పుడైనా స్కిన్ తీసేసి తీసుకుంటున్నారు. బట్ యాపిల్ స్కిన్తో తీసుకుంటే యాపిల్ స్కిన్లో మనకు యూరోసెనిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి ఎవరికైతే ఫ్యాటీ లివర్ ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో ఉంటుందో అండ్ అలాగే ప్రీ డయాబెటిక్ ఉంటుందో వాళ్ళు తప్పకుండా యాపిల్ని స్కిన్తో పాటు తీసుకోవాలి. అండ్ అలాగే యాపిల్లో వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాడీని తిరిగి రీహైడ్రేట్ చేస్తుంది. బాడీలో ఎలక్ట్రోలైట్స్ని కూడా మెయింటైన్ చేస్తుంది. ఎవరికైతే ఎక్కువగా కాన్స్టిపేషన్ కానీ పైల్స్ కానీ అండ్ రెగ్యులర్గా బౌల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయో వాళ్ళు కూడా యాపిల్ని తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ డ్రై ఫ్రూట్స్లలో కూడా మనకు మంచి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుంది. ఎవ్రీడే కూడా మనము ఎనీ 2 టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. బట్ వీక్లీ వన్స్ వచ్చేసి ఆల్ టైప్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే మనకు కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. అండ్ దాంతోపాటు పిల్లలకి మంచి ఐక్యూ లెవెల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి థండై. ఇందులో కూడా మనము అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ యూజ్ చేస్తాం కాబట్టి ప్రతి దాంట్లో కూడా మనకు మంచి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మన కొలెస్ట్రాల్స్ని కూడా చక్కగా బ్యాలెన్స్ చేస్తుంది. అంటే హెచ్డిఎల్ వాల్యూస్ని పెంచుతుంది, ఎల్డిఎల్ వాల్యూస్ని తగ్గిస్తుంది. దీంతో పాటు ఎవరైతే వెయిట్ లాస్కి కానీ వెయిట్ గెయిన్కి కానీ ప్లాన్ చేస్తున్నప్పుడు మన బాడీ మెటబాలిక్ రేట్ అనేది కరెక్ట్గా ఉంటేనే ఏ ప్లాన్ అయినా సరే మన బాడీకి కరెక్ట్గా వంట పడుతుంది అంటారు కదా. సో అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకుంటే మన బాడీ మెటబాలిక్ రేట్ని కూడా పెంచుతుంది. దీంతో పాటు మనకు పాలలో మంచి కాల్షియం ఉంటుంది అండ్ మన బోన్స్ని కూడా చాలా స్ట్రాంగ్గా ఫామ్ చేస్తుంది. కుంకుమ పువ్వులో కూడా మనకు ఐరన్ రిచ్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే. సో నిజంగా 2 డిషెస్ చాలా బాగున్నాయి. న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్తున్నావు కాబట్టి ఇంకా ఎక్సలెంట్గా ఉన్నాయి. హెల్తీ అండ్ టేస్టీ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. సో చూసారు కదండి, ఈ హోలీ స్పెషల్ రోజు వెరీ వెరీ స్పెషల్ రెసిపీస్ మీకు చూపించాము. సో ఇవి తప్పకుండా అందరూ ట్రై చేయండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు అందరూ ఇష్టపడతారు. అండ్ ఎప్పుడైనా అకేషన్స్కి ఇటువంటి డ్రింక్స్ చేసుకుంటే ఎనర్జీ అండ్ అలాగే హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది అనమాట. ఇదంటే వాళ్ళ ఎపిసోడ్. మరొకసారి ఈటీవీ లైఫ్ ప్రేక్షకులందరికీ హ్యాపీ హోలీ.